స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ని నేర్చుకుందాం. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి అక్టోబర్ 2వ వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. సో ఫస్ట్, నోబెల్ శాంతి పురస్కారం 2016కు ఎంపికైంది ఎవరు? నోబెల్ శాంతి పురస్కారం 2016కు ఎంపికైంది ఎవరు? జాన్ మాన్యుయల్ శాంటోస్. దీని వివరణ వచ్చేసి, కొలంబియాలో 50 సంవత్సరాల నుంచి అంతర్యుద్ధం కొనసాగుతుంది. దీనిని ఆపడానికి కొలంబియా అధ్యక్షుడు జాన్ మాన్యుయల్ శాంటోస్ తీవ్రవాద సంస్థ అయిన ఫార్క్తో ఒప్పందం కుదుర్చుకొని అంతర్యుద్ధానికి ముగింపు పలికాడు. ఈ అంతర్యుద్ధంలో 2,20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 6 మిలియన్ల మంది వారి నివాసాలను కోల్పోయారు. సో కొలంబియాలో శాంతిని నెలకొల్పడానికి గాను శాంటోస్కి శాంతి బహుమతి లభించింది. నెక్స్ట్, ప్రతిష్టాత్మక పాల్ హ్యారిస్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు? ప్రతిష్టాత్మక పాల్ హ్యారిస్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు? ఆన్సర్ ఏబి మూసా. వివరణ వచ్చేసి, భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా వ్యాపారవేత్త అయిన ఏబి మూసా చేసిన చారిటీ సేవలకు గాను పాల్ హ్యారిస్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈయన ఎవరండి? భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా వ్యాపారవేత్త ఏబి మూసా. ఆయన చేసిన చారిటీ సేవలకు గాను పాల్ హ్యారిస్ పురస్కారాన్ని అందుకున్నాడు. గతంలో ఈ పురస్కారాన్ని నెల్సన్ మండేలా, డెస్మండ్ టుటు, మదర్ తెరిసా అందుకున్నారండి. గతంలో ఎవరెవరు అందుకున్నారు? నెల్సన్ మండేలా, డెస్మండ్ టుటు, మదర్ తెరిసా అందుకున్నారు. నెక్స్ట్, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ నూతన చైర్మన్గా ఎంపికైంది ఎవరు? ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ నూతన చైర్మన్గా ఎంపికైంది రాజీవ్ ఋషి. దీని వివరణ వచ్చేసి, 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కు నూతన చైర్మన్గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎండి రమేష్ రాజేష్ రిషి ఎంపికయ్యాడు. 1946 సెప్టెంబర్ 26న ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. సో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడిందండి? 1946. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ముంబైలో ఉంది. నెక్స్ట్, ఆసియా దేశాల మంత్రుల సమావేశాన్ని నిర్వహించనున్న దేశం ఏది? ఆసియా దేశాల మంత్రుల సమావేశాన్ని నిర్వహించనున్న దేశం ఏది? ఇండియా. నెక్స్ట్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ప్లాటినం రేటింగ్ పొందిన విమానాశ్రయం ఏది? ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ప్లాటినం రేటింగ్ పొందిన విమానాశ్రయం ఏది? ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. దీని వివరణ వచ్చేసి, న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 3వ టెర్మినల్ను అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నందుకు గాను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ప్లాటినం రేటింగ్ను పొందింది. ఈ టెర్మినల్ దేశంలో అత్యంత రద్దీగా ఉన్న ఎయిర్పోర్ట్, ప్రపంచంలో 25వ అత్యంత రద్దీగా ఉన్న ఎయిర్పోర్ట్. సో ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఏంటండి? ప్రపంచంలో 25వ అత్యంత రద్దీగా ఉన్న ఎయిర్పోర్ట్. ఈ టెర్మినల్ వచ్చేసి దేశంలో అత్యంత రద్దీగా ఉన్న ఎయిర్పోర్ట్ అండి ఇది. నెక్స్ట్, ప్రపంచ ఉరిశిక్షల వ్యతిరేక దినం ఏ రోజున నిర్వహిస్తారు? ప్రపంచ ఉరిశిక్షల వ్యతిరేక దినం ఏ రోజున నిర్వహిస్తారు? అక్టోబర్ 10న. దీని వివరణ వచ్చేసి, ప్రపంచంలో 104 దేశాల ఉరిశిక్షను రద్దు చేశాయి. 2002 మే 13న రోమ్లో 158 స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన సమావేశంలో ఉరిశిక్ష వ్యతిరేక దినం ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న జరుపుకోవాలని నిర్ణయించాయి. సో ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉరిశిక్షను రద్దు చేశాయండి? 104 దేశాలు. 2002 మే 13న రోమ్లో 158 స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన సమావేశంలో ఉరిశిక్ష వ్యతిరేక దినం ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న జరుపుకోవాలని నిర్ణయించాయట. నెక్స్ట్, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్, 24వ ఏకలవ్య పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
24వ ఏకలవ్య పురస్కారానికి ఎంపికైంది ఎవరు? శ్రాబి శ్రాబణి నాందా. వివరణ వచ్చేసి ఒడిషా రాష్ట్రానికి చెందిన అత్యున్నత ప్రతిభ గల క్రీడాకారులను గౌరవించడానికి ఇండియన్ మెటల్స్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఏకలవ్య పురస్కారాన్ని ప్రారంభించింది. సో ఏకలవ్య పురస్కారాన్ని ఎవరు ప్రారంభించారండి? ఇండియన్ మెటల్స్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్. సో ఒడిషా రాష్ట్రానికి చెందిన అత్యున్నత ప్రతిభ గల క్రీడాకారులను గౌరవించడానికి ఇండియన్ మెటల్స్ ఈ చారిటబుల్ ట్రస్ట్ని స్టార్ట్ చేసింది. ఈ పురస్కారం కింద 5 లక్షల నగదు, ఒక ప్రశంసా పత్రాన్ని ప్రదానం చేస్తారు. నెక్స్ట్, ప్రపంచంలో మొదటిసారి బయోనిక్ ఒలింపిక్స్ ఎక్కడ నిర్వహించారు? ప్రపంచంలో మొదటిసారి బయోనిక్ ఒలింపిక్స్ ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ జ్యూరిచ్. దీని వివరణ వచ్చేసి బయోనిక్ ఒలింపిక్స్ లేదా సైబాథ్లాన్ క్రీడలు మొదటిసారిగా జ్యూరిచ్లో నిర్వహించారు. ఈ పోటీల్లో వికలాంగులు రోబోటిక్ టెక్నాలజీ సహాయంతో పాల్గొంటారు. సో బయోనిక్ ఒలింపిక్స్ లేదా సైబాథ్లాన్ క్రీడలు మొదటిసారిగా జ్యూరిచ్లో నిర్వహించారండి. దీంట్లో వికలాంగులు ఎట్లా పోటీ చేస్తారండి? రోబోటిక్ టెక్నాలజీ సహాయంతో పాల్గొంటారు. ప్రపంచంలో అతి ఎక్కువ స్టీల్ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? ప్రపంచంలో అతి ఎక్కువ స్టీల్ ఉత్పత్తి చేస్తున్న దేశం చైనా. దీని వివరణ వచ్చేసి ప్రపంచంలో అతి ఎక్కువ స్టీల్ ఉత్పత్తి చేస్తున్న మొదటి 4 దేశాలు చైనా, జపాన్, యుఎస్ఏ, ఇండియా. ఇండియా జీడిపిలో స్టీల్ పరిశ్రమల భాగస్వామ్యం 2%. సో ప్రపంచంలో అతి ఎక్కువ స్టీల్ ఉత్పత్తి చేస్తున్న మొదటి 4 దేశాలు ఏవండి? చైనా, జపాన్, యుఎస్ఏ, ఇండియా. ఇండియా జీడిపిలో స్టీల్ పరిశ్రమల భాగస్వామ్యం 2%. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.